మీకు ఇక్కడ కనబడిస్తుంది కదా, ఇది వచ్చేసి తులాభారము. తులాభారం పక్కనే ఇది ఆలయం మెయిన్ ముఖద్వారము. ఇక్కడ నుంచే మనం ఫ్రీ దర్శనం కానీ స్పెషల్ దర్శనం కానీ అందరూ ఎంటర్ కావాల్సింది ఇక్కడ నుంచే. అలాగే స్పెషల్ దర్శనం వచ్చేసి 1000 రూపీస్ ఫర్ హెడ్, అంటే మ్యాక్సిమం విఐపి దర్శనం మాత్రమే, మీరు తొందరగా వెళ్ళిపోతారు. అలాగే బ్రో యూ సిట్ మై త్రో యూ సిట్ బెటు. స్ట్రైట్ పక్కడు. ఇప్పుడు ఒక ఫిమేల్ రైడర్ వస్తుంది, భారీ క్రేజీ డ్రైవ్ చేస్తుంది. నేనైతే షాక్, ఆమెను చూసి నేను షాక్. కమాన్ కమాన్ కమాన్. ఇంకా గైస్ R15 ఆమెనే మస్తు క్రేజీ డ్రైవింగ్ చేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వర్కల. ఇప్పుడు వచ్చేసి వర్కల నుంచి మనము నెక్స్ట్ వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి గురువాయూర్. గురువాయూర్లో ఏముందంటే కృష్ణుని టెంపుల్. ద్వారకా తర్వాత రెండో ద్వారకా అని పిలుస్తారు కేరళలో. ఇప్పుడు ఆ ప్లేస్ ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మాక్సిమం అయితే గుళ్ళు అయితే కెమెరా అలో లేదు, ఓన్లీ బయట మాత్రమే అలో. ఇంకా మనం చేసేది ఏముంది, బయట మాత్రమే తీసుకుంటాం కదా, అదే చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా గోప్రోలో కలుసుకుందాం. సీ యూ గోప్రో. వర్కలాలో వచ్చేసి మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి AR టవర్స్ లాడ్జ్, అండ్ మేమున్న రూమ్ వచ్చేసి ఇదే. మంచిగానే ఉంది, మంచి ప్రైస్లోనే మీకు రూమ్స్ దొరికేస్తాయి. ఎవరన్నా ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకుంటే మీకు ఎదురు కనపడుతుంది కదా, అది వచ్చేసి రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్ ఎదురుగే ఇది ఉంటుంది. మంచిగా ఉంది, ఎవరు పట్టించుకోరు. చెక్అవుట్ టైం బాగుంది ఇక్కడ. చెక్అవుట్ టైం వచ్చేసి 4:30 సాయంత్రం. ఇది నాకు మంచిగా అనిపించింది. మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి వర్కలా రైల్వే స్టేషను. ఇంకా వర్కలాకి కూడా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడైతే ఇరుకిరుకు రోడ్లు, ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. ఎక్కడ 4 లైన్ కనపడదు. మెయిన్ కొచ్చి అట్లా ప్లేసుల్లో తప్ప 4 లైన్ రోడ్డు. ఇలాంటి చిన్న చిన్న టౌన్స్లోనూ అస్సలు కనపడవు 4 లైన్ రోడ్లు. ఇదే నాకు పెద్ద మైనస్ పాయింట్ అనిపించినది వర్కలాలో. గైస్, ఈ బీచ్ వచ్చేసి కపిల్ బీచ్. చూడండి కపిల్ బీచ్ ఎలాగుందో. కానీ ఇక్కడ ఈ బీచ్లో వచ్చేసి మనుషుల్ని అలో చేయడం లేదు. మేమైతే ఒక్క బీచ్లో పోయి కాలు కూడా పెట్టినలా. ఆడ కాలు పెడితేనే వాడు లైఫ్ గార్డ్ వచ్చేసి వెళ్ళొద్దు అని చెప్పేసినాడు. ఇది వచ్చేసి కపిల్ బీచ్. ఓన్లీ బయట నుంచి మాత్రమే చూడాలా. ఇది కేరళలో ఇదే ప్రాబ్లమేనబ్బా, మస్తు ట్రాఫిక్ ఉంది. అర్ధగంట నుంచి తోలుతున్నా, బండి అయితే 40 కూడా బారలా. ఇదేదో పెద్ద బ్రిడ్జ్, ఎంత పెద్దగా ఉంది చూడు, భారీ క్రేను. అది ఆగా కింద బోట్లు కూడా తిరుగుతున్నాయి, చాలా పెద్దగా ఉంది. ఈ బ్రిడ్జ్ పేరేమో తెలియదు కానీ గూగుల్ మ్యాప్ అయితే పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే మేము 245 కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్ళాలా, అందుకే ఇంకా బంద్ చేసినాము గూగుల్ మ్యాప్. అందుకే పేరు తెలియదని చెప్తున్నా. దీనిపైన మళ్ళీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. లొకేషన్ మాత్రం కేక్ అబ్బా, ఏమన్నా. ఇప్పుడే మీల్స్ కూడా తినేసినాము, కేరళ మీల్స్. కేరళ మీల్స్ తినడం ఎందుకు చూపించలేదంటే, మామూలుగా మనకి ఏ మీల్స్లో ఏమి ఇస్తారో అవే ఇస్తారు. దీంట్లో స్పెషల్ ఏమంటే పప్పు ఉండదు, రైస్ ఒకటి లా ఉంటుంది, మిగతా అంటే యాస్టీస్, సాంబార్, రసం, ఊరగాయ, ఇవే కర్రీస్. ఇంకా లాస్ట్కి వచ్చేసి కర్డ్. సేమ్ యాస్టీస్ మన మీల్స్ మాదిరి. ఏమంటే రైస్ ఒకటి వేరు, అలాగే పప్పు ఉండదు. ఇది అంతే, ఇంకా మామూలు ఫుడ్డే అని నేను రికార్డ్ చేయలేదు అందుకని. గాయస్, ఏం రోడ్డో తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్. ఇలా రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుంది. అమ్మా, చేతులు నొప్పి పెడుతున్నాయి. ఇదే పరిస్థితి దాదాపు 2 గంటల నుంచి ఇదే పరిస్థితి.
ఘోరం అబ్బా ట్రాఫిక్. నిజమంటే ఘోరంగా బోర్ కొడుతుంది రోడ్డు మీద తోలి అది కాక చేతులు కాళ్ళు అన్నీ నొప్పిస్తున్నాయి. ముందే మన బండి వెయిట్ ఎక్కువ. ఇప్పుడు దగ్గర 280 కేజీలు మా వెయిట్తో కలిపి. ఇప్పుడు బండి వెయిట్ వచ్చేసి 174 కేజీలు. నేను ఒక 75. ఇతను ఎవరు సన్నీ వచ్చేసి ఒక 70 ఉంటాడు. మీరే చూసుకోండి. చేతులు అయితే ఘోరంగా నప్పిస్తున్నాయి. అంతా ఇట్లాంటి ప్యాచ్ల రోడ్. మళ్ళీ కొచ్చి ఎంటర్ అయినట్లున్నాము. ఘోరమైన ట్రాఫిక్, అది కూడా రోడ్డు బాగాలేదు. నేనైతే మన బండితో ఆఫ్ రోడ్ ఫుల్ చేస్తున్నా, దాంతోపాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇది సిచ్యువేషన్. ఇలా సందులు గొంతులు దొరికితే ఆఫ్ రోడ్లో తొక్కుకుంటూ పోవడమే. 100 కిలోమీటర్లు కలిపి 3 గంటలు చూపిస్తుందంటే ఏమో అనుకున్నా. ఎందుకే నాకు ఇప్పుడు అర్థమైంది. నా బండితో అయితే ఫుల్ ఆఫ్ రోడ్, దుమ్మే. కొచ్చిలోనే అతిపెద్ద బ్రిడ్జ్ ఇది. సన్నీ, దీని పేరు ఏం పేరు? గూగుల్లో చూడు. చాలా పెద్ద బ్రిడ్జ్, దాదాపు అంటే 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్మోరా, ఇది వచ్చేసి ఆరూర్ బ్రిడ్జ్ అంట. ఇది వచ్చేసి కొచ్చిలో ఉంటుంది. భయంకరమైన లెంత్ బ్రిడ్జ్ ఇది. దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత పెద్ద బ్రిడ్జ్. ఈ పక్క వ్యూ చూడండి, 2 సైడ్లు చాలా పెద్దది. కొచ్చిలోకి ఎంటర్ అయిపోయినాము. కొచ్చిలోనే ఇంకో బ్రిడ్జ్ ఇది. ఇది ఒక చిన్న బ్రిడ్జ్, ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇట్లాంటి బ్రిడ్జ్లు 2 తగులుతాయి. పోయేటప్పుడైతే మాకు 2 తగిలినాయి. ఇప్పుడు కూడా 2 అనుకుంటా. ఇంకేమన్నా ఎక్కువ ఉంటే నాకైతే తెలీదు. కొచ్చిలో కూడా చూపించాల్సినవి ఉన్నవి, కానీ మనం వేసుకున్న ప్లాన్లో వచ్చేసి కొచ్చి లేదు. అన్నీ ఇప్పుడే చూసేస్తే ఎలాగా? మళ్ళా ఎప్పుడన్నా కేరళకు వస్తాం కదా, అప్పుడు ప్లేసులు ఉంటే అప్పుడు ఎక్స్ప్లోర్ చేసే కొన్ని ప్లేసులు ఉండాలి కదా. అందుకే కొన్ని పెండింగ్ పెట్టేసుకున్నా. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి వచ్చేసి ఎర్నాకుళం, అలాగే కొచ్చి, ఇంకా నాకు తెలిసినవి 2 మోస్ట్ ఫేమస్ ప్లేస్లు. ఇంకా ఏమన్నా ఉన్నాయో తెలీదు. రావడమే కొచ్చిలోకి ఫుల్ ట్రాఫిక్ హైవే మీద. ఈడ ఒక్కోడొక రేంజ్లో స్పీడ్ కొడుతున్నాడబ్బా. ఈ రోడ్లో వచ్చేసి ఒకడు 90, 100, 110 అట్లా దొక్కుతున్నారు పెద్ద బైకులతో. పెద్ద బైకులు అంటే ఏవో కాదు, R15, హిమాలయ 411 అలాంటి వెహికల్స్తో 110 దొక్కుతున్నారు. సేమ్ బెంగళూరు మాదిరిగానే ఉంది కొచ్చిలో కూడా. ఫుల్ ట్రాఫిక్ స్టక్ అయి ఉన్నాం ఇప్పుడు. కొచ్చిలో కూడా ఇంత దారుణమా? బెంగళూరు మాదిరే. ఓయ్ అబ్బా, ట్రాఫిక్లో నుంచి ఇప్పుడు బయటపడినాము. ఇప్పుడు రిలీఫ్గా ఉంది రోడ్డు, లేకపోతే ఫుల్ క్రౌడ్. భారీగా ఉంది అబ్బు. బెంగళూరు కింద భారీగా ఉంది. బెంగళూరు కన్నా కాదులే కానీ బెంగళూరు మాదిరే. మళ్ళీ బెంగళూరుని మించకూడదు అనకూడదు. బెంగళూరులో ఇంకా దీనికన్నా బీభత్సం ఉంటుంది ట్రాఫిక్. నిమిషానికి పడిన కాలాలు కూడా ఉన్నాయి బెంగళూరులో. గాయస్, ఇప్పుడు ఒక ఫిమేల్ రైడర్ వస్తుంది, భారీ క్రేజీ డ్రైవ్ చేస్తుంది. నేనైతే షాక్. ఆమెను చూసి నేను షాక్. కమాన్. ఇంకా గైస్, R15 ఆమెనే మస్తు క్రేజీ డ్రైవింగ్ చేస్తుంది. ఇంకా ఈమెనే R15. కాలేజ్ ఓరి మస్తు క్రేజీ డ్రైవ్ చేస్తుంది, భారీ కట్లు కొడుతుంది. తీసుకుంటున్నా.
ఇంకో ఇక్కడ చూడు, ట్రాఫిక్లో ఈ బాబుతో ఆడుకుంటున్నాం. అంత రిలీఫ్గా ఉంది ఇక్కడ ట్రాఫిక్. పెట్రోల్ అయిపోయింది, తోసుకుంటూ పోతున్నాడు. మనము త్రో చేద్దాం. బ్రో యూ సిట్ మై త్రో, యూ సిట్ బెట్టు. स्ट्राइट पकड़ो। हाँ भैया अंत तొందరగా వచ్చిందే. మనమైతే మొత్తానికి గురువారికి చేరేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి రూముల కోసం వేట, అలాగే మనము టెంపుల్ దగ్గరకు కూడా వెళ్దాము. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం కూడా. లెఫ్టా రైటా? గైస్ మీకు ఎదురుగా కనపడుతుంది కదా, అదే టెంపుల్. ఇప్పుడైతే నో ఎంట్రీ. ది నెక్స్ట్ డే నైట్ అయితే గురువారం చేరుకున్న తర్వాత వచ్చేసి మేము ఈ రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 800 పడింది. అలాగే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడు వచ్చేసి గురువారంలోని మన కృష్ణుని మందిర్ని దర్శించుకుందాము. అంతా రెడీ అయిపోయినాము. రెడీ అంటే ఏం లేదు, దూతి అండ్ కండువా ఈ రెండు ధరిస్తే చాలు టెంపుల్ లేక అలో. ఇంకా లేట్ చేయకోకుండా దర్శనం పోయొచ్చి మళ్ళా కలుసుకుందాం. మీకు ఇది కనపడిస్తుంది కదా, ఇది వచ్చేసి దర్శనము వెళ్లే ముందర ఇక్కడ వచ్చేసి లగేజ్, ఫోను ఇక్కడ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళాలి. గైస్ గురువారంలో వచ్చేసి కృష్ణ భగవాన్ అయితే దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత బయటకు కూడా వచ్చేసాము. దర్శనం అయితే చాలా ఓవర్ అనిపించింది. ఎందుకంటే లిటరల్లీ 5 hours అయింది. పొద్దున 6 గంటలు బయలుదేరితే బయటకు వచ్చేదానికి 12 అయింది. గురువారంలో వచ్చేసి ఎవరన్నా ఫ్రీ దర్శనం చేసుకుని తొందరగా వెళ్ళాలంటే అది కాని పని. ఎందుకంటే ఇక్కడ చాలా టైం పడుతుంది. అందుకని ఎవరైనా వెళ్ళాలనుకుంటే విఐపి దర్శనానికి మాత్రమే వెళ్ళండి. ఇది నేను ఇచ్చే సజెషను. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫ్రీ దర్శనం మాత్రం వెళ్ళొద్దండి గురువారంలో. ఇది వచ్చేసి గురువాయూర్ ప్రసాదము. ఈ డబ్బా వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్. ఇలా మేము 2 డబ్బాలు తీసుకున్నాము. ఇంకా దీంతో పాటు పాల బాటిల్ ఉంటుంది, అంటే లైక్ అభిషేకం పాలని, అది వచ్చేసి ఇంకా చాలా ప్రసాదాలు ఉన్నాయి, ఎవరైనా తీసుకోవాలి. కౌంటర్లన్నీ ప్రసాదం కౌంటర్లు. ప్రసాదం తీసుకునేటప్పుడు ఒకటి చెప్పాలనుకున్నా, ఇక్కడ వచ్చేసి క్యాష్ ఉంటేనే ప్రసాదం అమ్ముతారు. ఫోన్ పేలు గిన్ పేలు అయితే అసలు పనిచేయవు. అసలు ఫోన్ పే లేదని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన. అక్కడ ఉండే ఎవరో భక్తునికి వచ్చేసి ఫోన్ పే చేసేసి 500 తీసుకొని నేను ప్రసాదం తీసుకున్నాను. ఈ ప్రాబ్లం ఫేస్ చేసినాను కాబట్టి మీకు చెప్తున్నా, షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకుంటున్నా. కంపల్సరీ క్యాష్ క్యారీ చేయండి. మీకు ఇక్కడ కనబడిస్తుంది కదా, ఇది వచ్చేసి తులాభారము. తులాభారం పక్కనే ఇది ఆలయం మెయిన్ ముఖద్వారము. ఇక్కడ నుంచే మనం ఫ్రీ దర్శనం కానీ స్పెషల్ దర్శనం కానీ అందరూ ఎంటర్ కావాల్సింది ఇక్కడ నుంచే. అలాగే స్పెషల్ దర్శనం వచ్చేసి 1000 రూపీస్ ఫర్ హెడ్. అంటే మ్యాక్సిమం విఐపి దర్శనం మాదిరే, మీరు తొందరగా వెళ్ళిపోతారు. అలాగే దర్శనం అయిపోతే ఇంకా రూమ్కి వచ్చినాము. రూమ్ కూడా చెక్అవుట్ చేసేస్తున్నాము. లగేజ్ అంతా సెట్ చేసినాము. ఇప్పుడు బండికి వెళ్ళి లగేజ్ అంతా మౌంట్ చేయాలా. ఇంకా లేట్ చేయకోకుండా మనం బండి మీద పోయి మాట్లాడేస్తున్నాం. గురువాయూర్ నుంచి మనము రిటర్న్ బయలుదేరుతున్నాము. ఇప్పుడు రిటర్న్ ఎక్కడికంటే ఇంకా మనము అనంతపూర్కి వెళ్ళేస్తున్నాము. ఇంకెక్కడికి పోయేది లేదు, డైరెక్ట్ మన హోమ్ టౌన్కి. గైస్ మీకు అక్కడ ఒక స్తంభం కనపడుతుంది కదా,
ఆ స్తంభం వచ్చేసి సేమ్ మన హిందూ దేవాలయాల మాదిరిగా ఇక్కడ ప్రతి ఒక్క చర్చి దగ్గర ఆ గడ స్తంభం ఉంటుంది. నేను ఇదైతే ఏడా చూడలేదు. మన స్టేట్లో అయితే అస్సలు చర్చి ముందర ఇట్లాంటి గడ స్తంభం ఉంటుందని నేను ఎక్కడ చూడలేదు. ఈ కేరళలో వచ్చేసి ప్రతి చర్చ్ ఎదురుగా ఈ గడ స్తంభం మాత్రం గ్యారంటీ పక్క, పైన సిలువ. ప్రతి చర్చ్ ఎదురుగా గడ స్తంభం గ్యారంటీ పక్క. నాకు ఇది చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది, ఏందబ్బా వీళ్ళు కూడా గడ స్తంభాలు పెడతారా చర్చి ముందర అని. మన ఆంధ్రాలో అయితే అస్సలు ఒక చర్చి ముందర కూడా ఉండదు. కేరళలో ఫస్ట్ టైం వరి పంట చూస్తున్నా. దాదాపు మనము 6 రోజుల నుంచి కేరళలో నడుపుతున్నాం కదా, ఒక్క పంట కూడా చూడలేదు. అలాంటిది ఇప్పుడు మొత్తం వరి పంట ఇక్కడ నుంచి. అస్సలు గైస్ 6 రోజుల నుంచి కేరళలో నడుపుతున్నా కదా, ఎక్కడే కానీ ఖాళీ ప్లేస్ కానీ ఏం కనపడలేదు. మొత్తం త్రిశూర కాట్ నుంచి త్రిశూర పైన నుంచి అంతా మొత్తం జనాభా ఉంది చూడండి. ఎక్కడే కానీ ఖాళీ ప్లేసే లేదు. కావాల్సింటే మీరు గూగుల్ మ్యాప్లో జూమ్ చేసుకొని చూడండి, మొత్తం టౌన్లే అన్నీ కలిసే ఉంటాయి. బా ఎంత ఆహ్లాదంగా ఉంది ఇక్కడ, మొత్తం వరి పంటలు ఇక్కడ. మనమైతే ఇప్పుడు తమిళనాడులో ఉన్నాము. ఆల్రెడీ మీకు పైన చూస్తే కనపడుతుంది కోయంబత్తూర్. ఇట్లా వెళ్ళాలంట కోయంబత్తూర్కి, కానీ మనము స్ట్రైటే వెళ్ళాలి. ఇంకా కోయంబత్తూర్ వచ్చేసి ఇట్లా పోతే సిటీ వచ్చేస్తుంది కోయంబత్తూరు. మనం కోయంబత్తూర్ అవుట్కట్స్ బైపాస్ దగ్గర ఉన్నాము. ఈ ట్రాఫిక్ కష్టాలు వద్దురా స్వామి, పగవాడికి కూడా రావద్దు. మొత్తానికైతే మనం తమిళనాడు రీచ్ అయిపోయినాం ఇప్పుడు. గైస్ ఫీమేల్ రైడర్లు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ ఫ్రీడమ్ కావాలా, ఎందుకంటే మహిళల్లో కూడా ఇలా బైకింగ్ కమ్యూనిటీ పెరిగితే బాగానే ఉంటుంది. సేలం 103, ఓసూరు 262, బెంగళూరు 303. ఇప్పుడు బెంగళూరుకి రీచ్ అయినామంటే మనకు అనంతపూర్ వచ్చేసి 210, 220 ఉంది. మనం మ్యాక్సిమం బెంగళూరు రీచ్ అయితే హైదరాబాద్ కాదు అనంతపూర్ రీచ్ అయినట్టే. హైదరాబాద్ అని ఎందుకు వస్తుందంటే సన్నీదే హైదరాబాదే, అందుకనే హైదరాబాదు పొరపాటున వచ్చింది. వీలైనంత వరకు బెంగళూరుకి రీచ్ అయినామంటే అనంతపూర్కి చేరుకున్నట్టే మనం. గాయస్ మనం వచ్చేసి ఇప్పుడు బెంగళూరు చేరుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:26. ఇంత టైం పట్టింది గురువాయూర్ నుంచి. గురువాయూర్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరినామంటే మనం 1 గంట బయలుదేరినాము. 1 గంట బయలుదేరి ఇప్పుడు వచ్చినాం చూడండి. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది, ముఖ్యంగా కేరళ భయంకరమైన రోడ్లు అబ్బా. ఈ బెంగళూరుకు వద్దండం రా స్వామి, ఎందుకంటే ఇప్పుడు సన్నీని వచ్చేసి హైదరాబాద్కి బస్సు ఎక్కిస్తున్నా బెంగళూరు నుంచి. ఎందుకు ఇంత అర్జెంట్ అంటే సన్నీకి వచ్చేసి కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, ఏదో రేపు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంట. అందుకని సన్నీ అర్జెంటుగా వెళ్ళాలని నేను బెంగళూరుకి వచ్చి ఇప్పుడు మెజెస్టిక్లో బస్సు ఎక్కించడానికి ఈ ట్రాఫిక్లోకి వచ్చిన. ఈ ట్రాఫిక్లో వచ్చేసి ఇరుక్కొని పోయినా. ఈ బెంగళూరు ఎప్పుడు ట్రాఫిక్కి గుడ్ బై చెప్తుందో తెలియదు, కానీ భయంకరంగా బోర్ కొడుతుంది. నడిపి చేతులు నొప్పిస్తాయి. సన్నీని అయితే బస్సు ఎక్కిచ్చేసిన. నేను సన్నీని ఎందుకు రికార్డ్ చేయలేదంటే బస్సు ఆడ తొందరగా వెళ్ళిపోవాలని ఎక్కాలని వాడు డ్రైవర్ గారు అవసరిస్తున్నాడు. అందుకని నేను షూట్ చేసే లోపల సన్నీ ఎక్కేసినాడు, పోయినాడు. అందుకు సన్నీని షూట్ చేయలేదు. అలాగే ఈ గురువాయూర్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. ఇంతటితో ఈ బ్లాగ్ ముగిస్తున్నా. మన కేరళ ట్రిప్ కూడా ఎండ్ అయిపోయింది. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.